హలో ఫ్రెండ్స్, ఈరోజు దానిమ్మ తినడం వల్ల లాభాలేంటో ఒకసారి చూద్దాం. దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా తక్కువగా తింటే చాలా ప్రయోజనం ఉంటుంది. దీంట్లో చాలా లాభాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే గుండె ఆరోగ్యం. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా మనకి సహాయం చేస్తూ ఉంటాయి. అలాగే రక్తహీనత తగ్గుతుంది. ఇందులో ఐరన్ బాగా ఉండడం వల్ల మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ పెరగడానికి ఇది చాలా బ్రహ్మాండంగా మనకు సహాయం చేస్తూ ఉంటుంది. బీపీ నియంత్రణ, దీంట్లో పొటాషియం కూడా ఉంటుంది. ఈ పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు అంటే బీపీ అనేది మనకి కంట్రోల్గా ఉండడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి, దీంట్లో ఇవి పుల్లపుల్లగా తీతీగా ఉంటాయి. అంటే ఎక్కడైతే పులుపుదనం ఉంటుందో దాంట్లో విటమిన్ సి ఉంటుందని మనకి తెలుసు. అయితే దీంట్లో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగే శక్తిని బాగా ఇస్తుందన్నమాట. అలాగే జీర్ణక్రియ బాగా మనకి మెరుగవుతుంది. అంటే దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది, పీచు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి మనకేంటంటే జీర్ణం అవ్వడానికి ఎక్కువగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే షుగర్ ఉన్నవారు కూడా రోజుకి ఒక అరకప్పు గింజలు మాత్రమే తినాలి, ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే దీంట్లో కొద్దిగా స్వీట్ కూడా ఉంటుంది. కాబట్టి దానిమ్మ గింజలు మనం ఫ్రిడ్జ్లో ఎలా నిల్వ చేయాలి? దానిమ్మ గింజలు తీసి నీటితో కడగకూడదు. కడిగితే దానిమ్మ గింజలు తొందరగా పాడైపోతాయి. ఈ గింజలను ఏంటంటే చక్కగా ఒలిచి ఎయిర్ టైట్ బాక్స్లో లేదా జిప్ కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో వెజిటబుల్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో కనుక పెట్టినట్లయితే మనకి ఈ దానిమ్మ గింజలు 4 నుంచి 5 రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రీజర్లో పెట్టినట్లయితే 1 నెల రోజుల వరకు కూడా ఇవి ఫ్రెష్గా ఉంటాయి. గింజల్ని ఒక టిష్యూ పేపర్పై ఉంచి బాక్సులో పెడితే తేమ తగ్గి ఎక్కువ రోజులు ఇవి నిల్వగా ఉంటాయన్నమాట. ఇది దానిమ్మ గురించి. ఇంకా ఆలస్యం చేయకుండా, దానిమ్మలు ప్రజెంట్ మార్కెట్లో చాలా కాస్ట్. 100కి 3 అమ్ముతున్నారు, 100కి 4 అమ్ముతున్నారు. ఏది ఏమైనా అద్భుతమైన పండు కాబట్టి ప్రతిరోజు కంపల్సరిగా ఏదో ఒక పండు తినాలి. ఈరోజు దానిమ్మని మీ మెనూలో పెట్టుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ M&M టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.